టోనీ మరణం వచ్చి ఎదురు పడుతుంది. ఇది నా నమ్మకం కావచ్చు లేదా నా పొగరు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు నన్ను ఎదిరించి నాతో హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూసారు కదా. మీరు ప్రివ్యూ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. కాపీరైట్ యూఎస్ఏ వల్ల మ్యూట్లో పెట్టాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఫోటోని పెట్టి ఎఫెక్ట్స్ యాడ్ చేయడమేను. ఇప్పుడైతే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది ఆన్ చేయండి. ఇలాగ ఆన్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఆన్ అవుతుంది. మామూలుగా ఆఫ్లో ఉంటుంది, ఇలా ఆఫ్లో ఉంటుంది, కనబడదు. ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫొటోస్ పెట్టుకుందాం. ఫస్ట్ మీకు ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో యాడ్ చేసుకొని లేదంటే లేదు. నేనైతే ఒక వీడియో యాడ్ చేస్తాను, అది బాగుంటుంది. అందుకని ఇప్పుడైతే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ యాడ్ చేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోండి. ఇలా ఫుల్ కట్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోండి ఎండింగ్ వరకు. ఇలా యాడ్ చేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోసే యాడ్ చేశాను, వీడియో లెంత్ అవుతుంది వల్ల. ఇప్పుడైతే లాస్ట్కి వచ్చింది, ఎండింగ్కి వచ్చిన తర్వాత ఒక 2 ఎఫెక్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ లేయర్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఫోటో దగ్గరికి రండి. ఫోటో దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి స్పీడోమీటర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఇలా ఎడిట్ అయిపోతుంది, సింపుల్గా యాడ్ అయిపోతుంది ఎఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో వదిలేసి తర్వాత ఫోటో యాడ్ చేసుకోండి. దానికి కూడా ఇలాగే పేస్ట్ చేయండి. ఇక పేస్ట్ చేస్తే మీరు వీడియో ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోతుంది. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో ఒక ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేసి యారో క్లిక్ చేసి 2 ఆప్షన్స్ ఇక్కడ ఆఫ్లో ఉంటే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసి సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలాగ మీరు ఎండింగ్ వరకు చేసుకున్న తర్వాత ఈ 2 ఎఫెక్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ షేర్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేసి మీ నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.